మై నేమ్ ఈస్ ఎం ప్రేమలత. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను సిఎస్ఐ పాస్టేట్ సెయింట్ మార్టిన్స్ చర్చ్ నుంచి వచ్చినాను. ఇప్పుడు నా థీమ్ ఏంటిదంటే ఇస్సాకు బావులు. దీంట్లో మొత్తం 5 బావులు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ అబ్రహాం తవ్వింటారు. ఆ బావులని గెరాలోనున్న ఫిలిప్తీయులు ఈ బావులని మూసివేసింటారు మన్నుతో. అందుకు తన కుమారుడు ఇస్సాకు మరలా తిరిగి త్రవ్వించింటాడు. మొదటి బావి పేరు వచ్చేసి జలలు గల నీళ్ల బావి, అంటే ఎర్రని. ఏషేకు అంటే జగడమాడు. జగడమాడు మీనింగ్ ఎందుకు వచ్చిందంటే గెరార్లో ఉన్న ఫిలిప్తీయులు ఈ బావులని కొట్లాడింటారు, ఈ బావి నాకు కావాలి, జగడమాడింటారు, అందుకు జగడమాడు అని మీనింగ్ వచ్చింది. మూడో బావి పేరు వచ్చేసి షిత్న. షిత్న అంటే విరోధం. ఈ బావికి విరోధం ఎందుకు వచ్చిందంటే ఈ బావి కోసం కూడా గెరార్లో ఉన్న ఫిలిప్తీయులు విరోధంగా మాట్లాడింటారు. ఈ బావి కూడా నాకే కావాలి, గొడవ పడింటారు విరోధంగా, అందుకు విరోధం అని పేరు వచ్చింది. నాలుగో బావి పేరు వచ్చేసి రహేబోతు. రహేబోతు అంటే ఎడము. దీనికి ఎడము మీనింగ్ ఎందుకు వచ్చిందంటే గెరార్లో ఉన్న ఫిలిప్తీయులు ఈ రెండు వాటికి మాత్రమే గొడవ పడింటారు, ఈ దాన్ని మాత్రం గొడవ పడలేదు. అందుకు ఇస్సాకు ఏమనుకుంటాడు, దేవుడు నాపై కరుణ చూపించాడు, అందుకే ఎవరు గొడవ పడలేదు అనుకున్నాడు, అందుకు ఎడము అని పెట్టారు. ఎడము అంటే దూరంగా ఉండటం. ఈ 4 బావులు మాత్రమే ఇస్సాకు త్రవ్వినది. 5వ బావి మాత్రం ఇస్సాకులో తవ్వలేదు, తన దాసులు త్రవ్విన బావి. 5వ బావి పేరు వచ్చేసి షేబ. షేబ అంటే ప్రమాణం. ఈ ప్రమాణం ఎందుకు పేరు వచ్చిందంటే మీనింగ్, ఈ బావి త్రవ్వక ముందు రోజు గెరాలున్న ఫిలిప్తీయుల రాజు అబీమెలెకు తన సోదరుడు అహుజాదు తన సేనాధిపతి ఫిక్కోరు వెళ్ళి ఇస్సాకుతో సంభాషించింటారు. నేను నిన్నేమనలేదు కదా, నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను జగడం ఆడలేదు కదా, నన్ను కూడా ఏమనొద్దు అని ప్రమాణం చేసుకొని ఉంటారు, అందుకు ప్రమాణము అని పేరు వచ్చింటది. దీనికి ఈ బావి ఉండడం వల్ల ఈ ఊరంతటికి బేర్షెబా అని పేరు వచ్చినది. ఇప్పుడు దేవుడు నీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పింటాడు కదా, జీవజలపు ఊటనైన నన్ను విడిచిన్నాడు అంటే దేవుడు జీవజలపు ఊట అంటే దేవుని వాక్యం లాగా భావించాడు. తప్పుకొని వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటే ఎవరైతే సాతాను శోధనలో ఉంటారో వాళ్ళు దేవుని వాక్యం వినమని చెప్తారు. మూడవ వచ్చేసి నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడెప్పుడు తప్పుకున్నాడు అంటే దేవుడు వాక్యం విన్న వాళ్ళకి ఏ సాతాను శోధన ఏమి ఉండదు. అందుకు మనం ఈ దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఇస్సాకు దేవుడు మాట విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడో మనం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. థ్యాంక్స్ అండి.